ఇంకా ఎలా ఉన్నారు? మా కమిటీ గురు సినిమాలో అన్నీ చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పింఛన్ పిక్చర్స్కి, మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ సినిమా? అవునండి, ఫస్ట్ సినిమా అండి. కథలో కథే సార్ ఇది. నా ఫ్రెండ్స్ ఒక 15 మంది 20 మంది ఉండేలో మరి అంతమంది పెట్టుకుంటూ ఒప్పుకోలేదు అనమాట మా ప్రొడ్యూసర్ గారు. అందుకనే 11 మందితో సరిపెట్టుకున్నాను. ఇదంతా కూడా 11 మంది మధ్య జరిగే, ఇది క్రికెట్కి సంబంధించింది ఏం కాదు. 11 మందికి సంబంధించి వాళ్ళ ఊర్లో జరిగే 30 ఏళ్ళ జీవితం అనమాట. ఆ జీవితంలో మనకి ట్రైలర్లో మీరు చూసినట్టయితే 12 సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు. ఇది నిర్మల పక్కన మన పురుషత్తుపల్లి గ్రామం, మా అమ్మమ్మ గారి ఊరు. నేను అక్కడే బరింకలమ్మ వారి జాతరని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాసుకున్న కథ అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో బలిచేటాన్ని మీరు ఇక్కడ రెగ్యులర్గా ఉంటాం, బలిచేట అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని 3 జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్లో జరిగే సంఘటనలు ఆధారంగా తీసుకున్నాను. జాతరలో ఏమైనా లవ్ సెంటిమెంట్ ఏమైనా ఉందండి? జాతరే ఒక సెంటిమెంట్ సార్, దాంట్లో లవ్ ఏం లేదు. మొత్తం ఫ్రెండ్షిప్ బేస్డ్. ఈ 11 కుర్రోళ్ళ మధ్యలో ఉన్న స్నేహానికి సంబంధించింది సార్. సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి అన్నారు కదా, మీకు పేరు అనక్కర్లేదు. తెలుగు సినిమాలు కూడా చాలా బాగుంటాయి. యదువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. చాలా మంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది, కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటివరకు చూడలేదు, అంత హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ని. అండ్ యదువంశి గారు ఆయనది ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకోలేదు సార్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ లుకింగ్ ఫర్ కొన్ని ప్రాజెక్ట్స్. ప్రస్తుతానికి చిన్న కుర్రోళ్ళతో తీసేంత బడ్జెటే ఉంది సార్. బట్ వాళ్ళకి నిజంగా సెట్ అయ్యే, అంటే మా ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళకి సెట్ అయ్యే ఒక కథ నా దాకా వచ్చి నేను తీయగలుగుతాను అన్న నమ్మకం నాకు కుదిరితే కనుక డెఫినెట్గా తీస్తాను. డైరెక్షన్ చేసే ఆలోచన లేదండి, మమ్మల్ని డైరెక్ట్ చేసింది మేడం జీవితంలో. మేడం మళ్ళీ ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశానండి, అది దాని న్యూస్ బయటకు వస్తుంది. నవంబర్ డిసెంబర్లో షూట్కి వెళ్తాను. లేదండి, డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇవ్వలేదు. పాస్. ఇంకెలాంటి పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్లో చేస్తున్నాము. అది ఫస్ట్ టైం ఫ్యూచర్ ఫిల్మ్. యదువంశి గారు చెప్పిన కథ శ్రీనగర్ గారికి బాగా నచ్చి ఈ కొత్త కుర్రాలతో నేను సినిమా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ఒక 2 months పాటు ఈ అమలాపురం చుట్టుపక్కల కొండకుదురు అలాంటి ఊళ్ళో, గోదావరి పక్క చిన్న చిన్న ఊళ్ళలోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు. ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్కల, ఎందుకంటే ప్యూర్గా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నారు. ఈ కథ డిమాండ్ అలాగే చేసింది, ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆర్టిస్టులు కూడా కావాలనుకున్నారు. అది విధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైం రాజమండ్రిలోనే డబ్బింగ్ కూడా చెప్పించాము. మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులతోటి ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చెప్పించడం కూడా జరిగింది. అనేది లోకల్ లాంగ్వేజ్ కావాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు, ఎవరైతే ఆర్టిస్టులు యాక్ట్ చేశారో వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ డబ్బింగ్ చేయించుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా మా వెనకాలన్న ఈ కుర్రోళ్ళు కూడా ఎక్కువ మంది గోదావరి జిల్లాలో కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళు. అటు పక్క విజయవాడ నుంచి ఇటు పక్క వైజాగ్ మధ్యలో పిల్లల్ని అందరినీ ఎక్కువ మంది నేను సెలెక్ట్ చేసుకున్నారు. కథకు కూడా అలాంటి వాళ్ళే కావాలని, అంటే ఇక్కడ లోకల్గా ఉండే ట్రెడిషన్ తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే బాగుంటుంది, ప్యూర్ ఎక్కువ న్యాచురల్గా ఉంటుందని దాంతో అనుకున్నాం. అదే ఆల్మోస్ట్ 1 year పాటు మేము వర్క్షాప్లు కూడా చేశాము. వాళ్ళు ఏదైతే వర్క్షాప్లో ఎంతైతే కష్టపడ్డారో కష్టం అంతా కూడా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారు.
మీరు వాళ్ళ కష్టం సినిమా మీద స్క్రీన్ మీద బాగా కనపడుతుంది. అంటే ఫస్ట్ సినిమాలాగే ఎవరు కూడా ఫీల్ అవుతుంది. ఎంతమంది కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ ఎలా అయితే చేశారో అంటే ఇంతవరకు నేను సినిమా చూపించిన వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళతో చేసామంటే ఎవరు నమ్మట్లేదు. అందరూ కూడా ఆల్రెడీ ఎక్కడ యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చాం అనుకుంటున్నారు. బట్ అసలు ఇదే ఫస్ట్ సినిమా. బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా ఈ మంత్ ఆగస్ట్ 9వ తారీఖున రిలీజ్ అవుతుందండి. మీ అందుకు మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి ఈ సినిమాకి మంచి ప్రమోషన్ అనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ వచ్చినందుకు ఇంత కమిటీ కుర్రోళ్ళు చూసి మమ్మల్ని మీ ఆశీస్సులు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిగ్రీ అయింది ఇక్కడ రాజమండ్రి. ఎలా అనిపిస్తుందండి ఆపర్చునిటీ వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ నేను గోదావరి అమ్మాయిని. సో గోదావరి బ్యాక్డ్రాప్లో సినిమా నా ఫస్ట్ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాను నా ఇంటర్ నుంచి. సో అలా లైక్ దట్. మీ పేరు చెప్పు. మీ పేరు? నా పేరు తేజస్విగా ఉంది. ఊళ్ళో ఉండిపోయి మిగతా ఫ్రెండ్స్ కోసం చూసే ఒక క్యారెక్టర్, అమాయకంగా ఉండే క్యారెక్టర్, ప్యూర్ సోల్ ఆ క్యారెక్టర్ ఉంటుందండి. చాలా మంది వాళ్ళని వాళ్ళు చూసుకునే ఒక క్యారెక్టర్, పెద్దోడి క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పెద్దోడా పక్కింటి కూడా డైరెక్టర్ గారు మూవీలో నేను శివానే రోల్ చేశాను. అది పంచాయతీ ఎలక్షన్స్లో వచ్చి లీడర్ టైప్ రోల్ ఉంటుంది. రెండు డిఫరెన్స్లు ఉంటాయి. నా క్యారెక్టర్లో 18 ఇయర్స్ ఉండే మెచ్యూరిటీ అండ్ 30 ఇయర్స్ ఉండే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్న వాళ్ళందరిలో. నేను ఇంతవరకు మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఎవరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫీల్ దీని వరకు సేవ్ చేద్దాం ఉన్నా బట్ అదే చెప్తాను.